స్వప్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది చికెన్తోనండి. చికెన్ పచ్చడి చేసుకుందాం. మనం ఇది చికెన్ చేసి పెట్టుకుంటే మనకు 6 months వరకు నిల్వ ఉంటుంది, తడి తగలకుండా. ఇప్పుడు మనము చికెన్ 1 kg తీసుకున్నాను. అందులో లెగ్ పీసెస్ తీసేసాను. ఓన్లీ చికెన్ పీసెస్ తీసుకున్నాను. మీడియం సైజు కొట్టించానండి, చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్నగా కొట్టించాను. పచ్చడికి అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనము ఇలా చూడండి, 1/2 teaspoon పసుపు, అలాగే 1/2 teaspoon ఉప్పు వేసుకొని మనము దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే చికెన్లో మనం కడిగాము కాబట్టి నీళ్ళన్నీ ఊరుతాయి అన్నమాట. ఉప్పు పసుపు వేస్తే అది బయటకు వచ్చేస్తాయి అన్నమాట, నీరంతా. చూసారా, ఇలా కలిపి మనము మ్యారినేట్ చేసుకుందాము. చూసారా, ఇలా మొత్తం ఉప్పు పసుపు అంతా ప్రతి పీసెస్ పట్టేటట్టు కలుపుకొని దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో మనము ధనియాలు వేసుకుందామండి. పొడి కాదండి, ధనియాలు. చూసారా, ఇలా ఒక 4 స్పూన్లు ఉంటాయండి, వేసేసాను. ధనియాల పొడి కంటే ఇలా ధనియాలు మనం వేయించుకొని అప్పటిదప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారా, ధనియాల పొడి వేయకూడదు, ధనియాలు వేయించుకోవాలి ఇలా దూరగా, మంచి వాసన వచ్చే వరకు. స్టవ్ మీడియంలోనే పెట్టాలండి. ఏమి నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల జీరా వేస్తున్నాను, జీలకర్ర. చూసారా, ఇలా వేసిన తర్వాత ఒక 1/2 teaspoon మెంతులు వేస్తున్నాను. మరి ఎక్కువ వేయకూడదండి, చేదు వచ్చేస్తుంది. ఇవి దూరగా వేయించుకొని ఆ తర్వాత మనము ఆవాలు వేసుకుందాం. పచ్చడిలో ఆవాలు మెయిన్ కదా. చూసారా, 1 స్పూన్ వేసాను. ఇవి దూరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టాలి, హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దండి. ఇలా మీడియంలో పెట్టేసుకొని మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇది గరం మసాలా అండి. ఇది ఒక దాల్చిన చెక్క అండి. చూడండి, ఇంత పెద్ద స్టిక్ తీసుకున్నాను. దీన్ని 2 ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఫస్ట్ దాల్చిన చెక్క వేసాను, ఆ తర్వాత మనము మిగిలినవన్నీ దినుసులు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే చాలా హీట్ అయిపోయింది కాబట్టి ప్యాను. మనం ఈ వేడిలోనే మనం గరం మసాలా వేయించేసుకోవచ్చు. ఒక 4-5 ఇలాచి తీసుకున్నానండి. చూసారా, 5 వేసాను. అలాగే లవంగాలు కూడా వేసాను, ఒక 5-6. మనం తీసుకున్న చికెన్కి ఇది సరిపోతుందన్నమాట. ఇలా దూరగా వేయించుకోవాలి. స్టవ్ నేను బంద్ చేశాను, తర్వాతనే వేసాను గరం మసాలా, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని కంప్లీట్గా మనం చల్లపరుచుకుందాము. అంతవరకు చల్లవగే వరకు మనము కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఇప్పుడు చికెన్ని మనము రోస్ట్ చేసుకుందాం అన్నమాట. అంటే నూనె లేకుండా, ఇలా నీళ్ళు ఏమి వేయకుండా మనము దీన్ని వేయించుకోవాలన్నమాట. చికెన్ వేసేసి ఏమి వేయొద్దు నూనెకిన. ఇలా దీన్ని మొత్తము పచ్చివాసన పోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. దాంట్లో నుంచి నీరంతా వచ్చేస్తుంది కదా. మనము ఉప్పు పసుపు వేసాము, కింద అడుగంటుతుంది, చూసుకోండి, వెంటనే కలిపేసేయండి. హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దండి, మీడియంలో పెట్టి చేయాలి. ఇదంతా చికెన్లో ఉన్నటువంటి నీరంతా మనకు బయటికి రావాలన్నమాట. ఈలోపు చికెన్ అలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్నవి, చల్లగా అయిపోయినవి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని పొడి కొట్టుకుందాం, మెత్తటి పొడి కొట్టుకుందాము. ఇలా మీడియంలో పెట్టేసుకొని మనము దాన్ని వేయించుతూ ఉండాలి, నీళ్ళని బయటకు వచ్చే వరకు. ఈలోపు మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని మనము ఈ వేయించిన మసాలాలన్నీ మనము పొడి కొట్టుకున్నాం. చూసారా, ఇలా మెత్తటి పొడి కొట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ కలుపుతూ ఉన్నాం. చూడండి, మరి గట్టిగా కలపకూడదండి, పీసెస్ అన్ని ముక్కలుగా అయిపోతాయి. చికెన్ అసలే డెలికేట్గా ఉంటుంది కదా. చూసారా, ఇలా అందులో నుంచి వాటర్ అంతా రావాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనము అదంతా నీరు బయటకు వచ్చేస్తుంది మనం ఇలా వేయించుతుంటే. ఉడకబెట్టుకోవడం అన్నమాట. ఇది కంపల్సరీ చేయాలండి, చేస్తేనే చికెన్ పచ్చి వాసన పోయి మనకు మంచిగా ఉంటుందన్నమాట. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది మనకు. చికెన్ చాలా తక్కువగా అనిపిస్తుంటుందండి. 1 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనము అది పక్కనే పెట్టేసుకొని మనము ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని మనము ఇది ఒక 400 grams వరకు నూనె ఉంటుందండి. పచ్చడి కాబట్టి నూనె ఎక్కువనే పడుతుంది మనకు.
ఇంత అవసరం లేదనుకునేవారు మీరు తక్కువ వేసుకోండి. ఇది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిందా లేదా ఒక ముక్క వేసి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూసారా, ఇలా బుడగలు వచ్చేస్తున్నాయి అంటే నూనె కాగిపోయిందనమాట. ఇప్పుడు మనము మీడియంలో పెట్టేసుకొని, హైలో పెట్టకూడదండి, చికెన్ ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ మనము ఆ కడాయిలో వేయించుకున్న చికెన్ అంతా మనము వాటర్ వేయకుండా వేయించుకున్నాం కదా, దాన్ని పచ్చి వాసన పోయే వరకు ఆ చికెన్ అంతా ఇందులో నూనెలో వేసేసుకుందాం. దూరంగా ఉండి వేస్తూ ఉండండి, ఎందుకంటే చిలుతూ ఉంటుంది, జాగ్రత్తగా. ఎందుకంటే మనము నీళ్ళంతా తీసేసాం కదా, దానికి కొద్దిగా గొప్ప నీళ్ళు ఉంటాయి. చూసారు, ఇలా మొత్తము ఒక్కసారి వేసేసేయండి. ఒక లెగ్ పీసెస్ మాత్రమే తీసానండి, లెగ్ పీసెస్ లివరు తీసాను కేజీ చికెన్కి. మిగిలింది ఇందులో పచ్చడి చేస్తున్నాను. ఇలా చూడండి, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. గబగబా అయిపోవాలని హైలో పెట్టకండి, ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది, ముక్క అంతా గట్టిపడిపోతుంది అనమాట. కాబట్టి మనం పచ్చడి తింటున్నప్పుడు అంత రబ్బర్లాగా సాగిపోతుంటుంది ఇలా. కాబట్టి అలా చేయకుండా మనం మీడియంలో పెట్టేసుకొని మనము నెమ్మదిగా దాన్ని ఫ్రై చేయాలి. ఏది కూడా మనం అయిపోవాలని గబగబా చేస్తే అసలు టేస్ట్ ఉండదండి. వంట చేసేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఓపికగా చేస్తే ఏదైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూసారా, కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. నేను గరిటె వెనుక భాగం నుంచి కలుపుతున్నాను, ఎందుకంటే ముక్క చెదిరిపోకుండా. మనం అలా కలిపేసామనుకోండి, ఎలా అంటే అలా ముక్క విరిగిపోతుంది, పచ్చడి అంతా పీసెస్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చేయాలండి. చూడండి, ఇలా వెనక సైడ్ కలుపుతూ ఉండాలి, పైకి కిందికి. ముక్కకి ఎక్కడ కూడా మనం దెబ్బ తగలనియొద్దు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి మనము చెయ్యి కూడా పెట్టకూడదు, నీళ్ళు కూడా తగలకూడదు. మనము ఏది చాలా జాగ్రత్తగా చూసుకుంటే పచ్చడి మనకి 6 months ఉంటుంది. మన ఇంట్లో చేసేస్తే 6 months ఎక్కడండి, ఒక వారం రోజులు అయిపోతుంది. చూసారా, ఇలా వేగాక చాలా తక్కువ కనపడుతుంది కదా. చూసారా, ఇలా వెనక భాగమే కలుపుతూ ఉండాలి. ఇక్కడే చాలా టైం పడుతుంది, కానీ సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ చికెన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పప్పు చారు చేసుకున్నప్పుడు, చారు చేసుకున్నప్పుడు, ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు మనం ఇది వేసుకొని తినేయచ్చు. చూసారా, ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది చికెన్ ఫ్రైకి. చాలా తక్కువ అమౌంట్ కనపడుతుంది కదా వేగిన తర్వాత. ఇలా పీసెస్ చిన్నగా పెట్టుకోండి, మరీ పెద్దగా మరీ చిన్నగా పెట్టొద్దండి, మీడియం సైజ్ పెట్టుకోండి. చూసారా, ఇలా స్లోగానే మనము దాన్ని ఫ్రై చేయాలి. కలర్ వచ్చేస్తుంది, హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది, పీస్ అంతా రబ్బర్ లాగా సాగిపోతుంది అనమాట, ఇలా మనము పంట కింద పడినప్పుడు. కాబట్టి చూసుకోలేదు, కలర్ వచ్చేస్తుంది. వెనక భాగమే కలపాలండి స్పూను, మనం తీసుకున్న గరిట. మరీ గబగబా ఇలా కలిపేయొద్దు, ఎలా అంటే అలా. మనకు నిల్వ ఉండాలి కాబట్టి మనము ముక్క చెదిరిపోకుండా మనము కలుపుతూ ఉండాలి చాలా జాగ్రత్తగా. అలా వదిలేసేయకూడదండి, ఎందుకంటే ఒక దగ్గర కాలుతుంది, ఒక దగ్గర కాగదు కాబట్టి మనం కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది, గోల్డెన్ కలర్. మనం ఇంక ఇందులో వేసేది చాలా సామాగ్రి ఉన్నది. ఎంతో రుచిగా ఉండే చికెన్ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను, నైఫ్తో కట్ చేసి చాప్తో. చూడండి, దిగిపోతుంది. చూసారా, ఇలా మనం ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ముక్క ఉడికింది లేనిది. ఇలా నెమ్మదిగా కలుపుతూ మనము ముక్కలను వేరు చేసుకుందాము, ఆయిల్ మధ్యలోకి తీసుకుందాము. ఇలా ముక్కలు సైడ్ కనుక్కొని మధ్యలో మనము ఒక ప్లేస్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కాబట్టి ముక్కల పైన వేయకుండా మన ముక్కలంతా పైన వేస్తే మళ్ళీ కలపాల్సి వస్తుంది, ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా మధ్యలో ఒక ప్లేస్ చూసుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు చేసుకున్న పేస్టే వేయండి, మన దగ్గర ఉన్నది వేయకండి.
రుచి రాదనమాట. నేను చూడండి స్పూన్ ఫుల్గా వేస్తున్నాను, నిండా. చూసారా, ఇలా మొత్తం నిండా తీసుకుంటున్నాను. ఇలా స్పూన్ మొత్తం తీసేసుకోవాలి. 2 స్పూన్లు నిండుగా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను అల్లము సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. అల్లం ఎంత ఉంటే అవి 2 అల్లం వెల్లుల్లి సేమ్ తీసుకున్నాను. చూసారా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా వేగే వరకు, పచ్చి వాసన పోయే వరకు నెమ్మదిగా కలుపుతూ మనము నూనెలో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఎక్కడ చెదిరిపోకుండా అది ముక్కలకు కలవాలి, అలాగే పచ్చి వాసన పోవాలన్నమాట. అలా కలుపుతూ వెనుక భాగం, స్పూన్ వెనుక, గరిటె వెనుక భాగంతో మనము నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, వేగిపోతుంది. పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని వేయించుకోవాలి. నూనె మధ్యలో వేయడం వల్ల మంచి ముక్కలకు అన్నిటికీ పడుతుంది. మనం ముక్కల పైన చల్లితే ముక్కలకు అంటుకుపోయి అసలు వేగదనమాట. చూసారా, ఎంత తక్కువగా అనిపిస్తుంది కదా కేజీ చికెన్. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. మనకు వేగింది కూడా స్మెల్, వాసన ద్వారా మనకు తెలిసిపోతుంది అనమాట, పచ్చి వాసన పోయింది. చాలా సింపుల్గా, ఈజీగా, ఎంత రుచిగా ఉండే చికెన్ పచ్చడి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. చూసారు, ఇప్పుడు నేను గుప్పెడు కరివేపాకులు వేస్తున్నాను. చాలా ఫ్రెష్గా కడిగి గాలికి ఆరబెట్టుకున్న కరివేపాకు అనమాట. కరివేపాకు వేయడం వల్ల చికెన్ పచ్చడి చాలా రుచి వస్తుంది. కంపల్సరీ వేయాలండి. అది కూడా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆకుల మీద మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంటుంది, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. చూసారా, ఇలా చాలా నెమ్మదిగా కలపాలండి. మీకు అట్లా అనిపిస్తుంది నేను గట్టిగా కలుపుతున్నాను, కానీ చాలా స్లోగా నెమ్మదిగా కలుపుతున్నాను. ముక్కకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా, డ్యామేజ్ కాకుండా నేను కలుపుతున్నాను. చూసారా, ఇలా కరివేపాకు వేయించుకుంటే చాలా మంచి వాసన వస్తుంది. చూసారా, ఇలా వేగిపోతుంది. ముక్క కూడా అప్పుడు మనం ఆ కలర్లో ఉన్నప్పుడే వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిగా మనకు వేగిపోతుంది అన్నమాట. మనం ఒకసారి బాగా నల్లగైన తర్వాత ఇవన్నీ వేస్తే ముక్క ఇంకా గట్టి పడిపోతుంది. కాబట్టి ఆ స్టేజ్లోనే మనము నైఫ్ పెట్టి గుచ్చి చూసుకున్నాం కదా, ఆ స్టేజ్ నుంచే మనం అన్నీ వేయడము, దినుసులు ప్రారంభించాలన్నమాట. ఇప్పుడు నేను కారం పొడి వేస్తున్నాను. మీ కారంలో ఉప్పు ఉంటే కనుక చూసి వేసుకోనండి. ఉప్పు లేని కారం అనమాట ఇది నేను వేస్తున్నాను. 2 స్పూన్లు, 3 స్పూన్లు, నిండా వేయడం లేదండి, అలా వేస్తున్నాను కాబట్టి 3.5 వరకు, 4 వరకు ఉంటుంది. నేను ఫుల్ తీసుకోలేదు కారం పొడి, 4 స్పూన్లు వేశాను మనం కొలుసుకుంటే. నాకు ఇది ఉప్పులో కారం లేదండి, అందుకే 4 స్పూన్లు వేశాను. మీ కారము మరీ ఎక్కువ కారంగా అనిపిస్తే మీరు 3 స్పూన్లే వేసుకోనండి. నేను ఉప్పు వేసి కొట్టేయలేదండి, అందుకే మళ్ళీ ఉప్పు వేస్తాను. ఒకవేళ ఉప్పు అందులోనే మిక్స్ ఉంటే మీరు సపరేట్గా ఉప్పు వేయకండి. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాము. ముందు వేసాము ముక్క నానబెట్టేటప్పుడు, ఇప్పుడు కూడా చిటికెడు పసుపు వేసుకుందాము. చూడండి, 1/2 టీ స్పూన్, చిటికెడు అనమాట. ఎక్కువ వేయకూడదండి. ఆ తర్వాత సాల్ట్ వేస్తున్నాను 3. ముందు మనం నానబెట్టుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు 3 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే నాకు కారంలో ఉప్పు లేదు కాబట్టి. మీకు కారంలో ఉప్పు ఉంటే వేయకండి, చూసుకొని. ఒకవేళ మరీ తక్కువగా అనిపిస్తే మీరు ఉప్పు వేసుకోండి. ఆ కారంలో ఉప్పు మళ్ళీ మనం ఉప్పు చాలా ఎక్కువైపోతుంది కాబట్టి చూసి వేసుకోనండి. మీరు ఒకవేళ ఎవరెస్ట్ కారం తీసుకుంటే మట్టుకు మీరు ఉప్పు వేయండి. చూసారా, ముక్క ఎంత బాగా కనపడుతుందో, బాగా వేగిపోయింది. మనము ఆ స్టేజ్ నుంచి మనము నైఫ్ పెట్టి చూసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇవన్నీ వేసే వరకు వేగిపోయింది కాబట్టి చక్కటి బ్రౌన్ కలర్ వచ్చింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో. మనం పప్పు చారు చేసుకొని ఈ చికెన్ పచ్చడితో తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనము కొట్టుకున్న పొడి వేసేద్దాము. మనం ధనియాలు, గరం మసాలా, జీలకర్ర అవన్నీ కొట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేద్దాం. వేసేసి కలపడం కూడా జాగ్రత్తగా కలపండి. చూసారా, ఇక్కడే ఉంది పని అంతా, కలపడంలోనే. అంటే ముక్క కూడా ఇప్పుడు చెదిరిపోదండి. ఒక గట్టిగా అయిపోయింది అంటే మనము ఏ స్టేజ్లో దాన్ని తీసుకున్నామో అంటే మసాలాలు వేయడం వల్ల ముక్క కూడా ఇప్పుడు చెదిరిపోదన్నమాట. అలాగే ఉంటుంది ముక్క ఎన్ని రోజులైనా కూడా. ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. నేను స్టవ్ ఇంకా ఆన్లోనే ఉంచానండి, సిమ్లో పెట్టాను. మీడియంలో నుంచి సిమ్లో పెట్టాను. ఇప్పుడు పెట్టి అదంతా బుడగలు వచ్చింది చూసారా. ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మనము ఇలా చూసారా కలుపుతూ ఉండండి, చల్లగా అయిపోతుంది. ఇలా వదిలేద్దాం దీన్ని. మనం ఒక 10-15 మినిట్స్ వదిలేసిన తర్వాత మనము మొత్తము కూల్ అయిన తర్వాత, కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత నిమ్మరసం అండి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనం పులుపు వేయకపోతే ఆ ముక్క స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నిమ్మరసం కంపల్సరీ వేయాలి. గింజలు తీసేసి నిమ్మరసంలో మనము పిండుకొని ఒక బౌల్లో అది పక్కన పెట్టేసుకుందాము. కంప్లీట్గా చల్లగైన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత నిమ్మరసం వేద్దాం. నిమ్మరసం కంపల్సరీ వేయాలండి, అసలు స్కిప్ చేయకూడదు. నిమ్మరసంతోనే పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. 3 నిమ్మకాయలు తీసుకున్నాను. గింజలు పడకుండా మనం రసం తీసుకోవాలి. చల్లగా అయిపోయింది చూసారా ఎంత బాగా కనపడుతుందో. మీకు ఇంత నూనె అవసరం లేదనుకుంటే మీరు తక్కువ కూడా వేసి చేసుకోవచ్చు. కానీ నూనె ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి తింటుంటాం కదా. ఇది 3 నిమ్మకాయలండి తీసుకున్నాను. ఆ రసం వేస్తున్నాను. నిమ్మరసం వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. చికెన్ది కూడా ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మనం చింతపండు అట్లాంటి ఏమి వేయం కదా, కాబట్టి నిమ్మరసం వేయాల్సిందే. చూసారా ముక్క చెదిరిపోకుండా, హైలో పెట్టకుండా చక్కగా మనము చేసుకున్నాం కాబట్టి చాలా బాగా కనపడుతుంది. నెమ్మదిగా ఓపికగా చేసుకున్నాము. చూసారా ఎంత బాగా కనపడుతుందో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. మనము 6 మంత్స్ వరకు పెట్టేసుకోవచ్చు. మనము ఒక గాజు పాత్రలో కానీ, మనము పింగని దాంట్లో, మనము జాడిలో కానీ మనం నిల్వ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కనపడుతుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ముక్క చెదిరిపోకుండా మనం కలుపుతూ ఉండే విధానాన్ని బట్టి ముక్క చెదిరిపోదండి. చూసారా ఎంత బాగా కనపడుతుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక నేను చెప్పిన కొలతలతో చేసుకోనండి. మీకు కూడా చక్కగా కుదురుతుంది. మీకు ఎప్పుడు పప్పుచారు చేసుకున్నా, చారు చేసుకున్నా, ఇంట్లో కూరలు ఏమన్నా చేయాలనిపించినప్పుడు ఇలా చికెన్ పచ్చడి వేసుకొని తినొచ్చు అన్నమాట. చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక చేసుకోనండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.